మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా నరసీపురంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏకకాలంలో రెండిళ్లలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఓ ఇంట్లో 25 తులాల బంగారంతో పాటు 50 తులాల వెండి, 40,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు. మరో ఇంట్లో చోరీకి గురైన బంగారం ఎంతనేది అంచనా వేస్తున్నారు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నరసీపురంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. ఏకకాలంలో రెండిళ్లలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఓ ఇంట్లో 25 తులాల బంగారంతో పాటు 50 తులాల వెండి, 40,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు. మరో ఇంట్లో చోరీకి గురైన బంగారం ఎంతనేది అంచనా వేస్తున్నారు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తే బంగారం ఒక 50 తులాల్లో ఉంటుందండి, ఎండ ఒక 50 తులాలు, ఇంకేమేమి ఉన్నాయో చూడలేదు. డబ్బులు 40,000 ఎల్ఐసి బాండ్లు అవన్నీ. విషయం ఎలా తెలిసిందమ్మా? మా అబ్బాయి ఫోన్ చేశారండి, ఇక్కడ ఉన్న చేశారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు మా పిల్లలు, వాళ్ళు చేశారు అక్కడ కర్మారి.